ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్, వాట్ హ్యాపెండ్? ఏమో డాక్టర్ తెలీదు. కమ్. అహల్య, అహల్య, అర్జెంట్గా నాకు తన బ్లడ్ పిక్చర్ కావాలి. గౌతమ్, గౌతమ్ ఇంజెక్షన్. అసలు ఇంత సడన్గా అహల్య గారికి ఇలా అయిందేంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? సార్, మీ మిస్సెస్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. రిపోర్ట్లో మెడిసిన్ రియాక్షన్ అని ఉంది. గౌతమ్, తను వేసుకున్న టాబ్లెట్ ఏదో రియాక్షన్ ఇచ్చినట్టుంది. ఈ రోజు తను ఏమైనా టాబ్లెట్స్ వేసుకుందా? హెల్త్ విషయంలో మీకు అసలు కేరే లేదు. జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. తీసుకోండి, వేసుకోండి. ఎస్ డాక్టర్, మార్నింగ్ నేను తనకి విటమిన్ టాబ్లెట్ ఇచ్చాను. ఆ టాబ్లెట్స్ ఎప్పుడు తీసుకున్నారు? మన ఫార్మసీలోనే తీసుకున్నాను, అది నిన్నే. ఒకసారి పట్టుకోండి. హలో డాక్టర్. హలో, నేను ఈవినింగ్ నాకు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా? అవునండి. ఒకసారి చూపించండి. సార్ 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 బయటికి రారా. సార్ 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 పట్టుకోండి సార్. సార్ సార్ రే, ఏంట్రా ఇది? టాబ్లెట్ షీట్ మీద ఒక డేట్ ఉంది, బాక్స్ మీద ఇంకో డేట్ ఉంది. సార్ 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 ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ అమ్ముతున్నావు నువ్వు? లేదు సార్. సార్ సార్ చెప్పు. సారీ సార్, ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు అమ్మడం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. చూడరా, చూడు చూడు చూడు. సార్ 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 నిజంగా నాకేం తెలియదు సార్. సార్ సార్ నిజం చెప్పరా. నాకేం తెలియదు సార్. నిజం చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. సార్ 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 అదిగోండి సార్, మా షాప్ ఓనర్ వస్తున్నాడు, అతనికే అన్నీ తెలుసు సార్. నాకేం తెలియదు సార్. ఏంటి గౌతమ్ సార్, ఏంటి ప్రాబ్లమా? ఇటు చూడండి సార్, టాబ్లెట్ షీట్ మీద ఒక డేట్ ఉంది, బాక్స్ మీద ఇంకో డేట్ ఉంది. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ సేల్ చేస్తున్నారు మీరు. సార్ గౌతమ్ సార్, నిజంగా మాకు కూడా తెలియదు సార్. నాకు కూడా షాకింగ్ గానే ఉంది. అరే, మీకు తెలియకుండా ఎలా జరిగింది? సారీ సార్, స్టాక్ మొన్ననే వచ్చింది, 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ బిజినెస్ హడావిడిలో పడి డేట్ సరిగ్గా చూడలేదు సార్. ఎవరిచ్చారు? మీకెవరిచ్చారు? డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు సార్. ఇలాంటివి మన షాప్కే కాదు సార్, చాలా షాపులకు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటాయి సార్.
చాలా షాపులకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటే చాలా మంది పేషెంట్స్ ఆ టాబ్లెట్స్ని వాడుంటారు కదా. అవును సార్. సంథింగ్ ఈజ్ రాంగ్. హలో ఎస్ఐ గారు, ఇదిగోండి సార్. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ వల్లే తనకి రియాక్షన్ అయిందని నేను కూడా మెడికల్ రిపోర్ట్ ఇస్తాను. ఎస్ ఆ రిపోర్ట్స్ కూడా కావాలి. కానిస్టేబుల్ సార్. విట్నెస్ ఫోటో తీసుకోండి. ఓకే సార్. వీలైనంత త్వరగా ఆ టాబ్లెట్స్ ని హోల్డ్ చేయించండి సార్. షూర్ మేడం, నేను చూసుకుంటాను. భగవంతుడా, ఎవరికి ఏమీ కాకుండా చూసుకో. మేడం, మేడం, సార్, మేడం. ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చేసావు? నమస్తే మేడం. నేను మేడం, అదే మీ చైన్ కొట్టేసిన దొంగని పట్టుకుని మీ చైన్ మీకు తిరిగిచ్చాను కదా, బంగారాజన్ మేడం. నువ్వా? ఎందుకొచ్చావు? డబ్బులు ఇవ్వనని అప్పుడే చెప్పాను కదా. అయ్యో మేడం, నేను డబ్బుల కోసం రాలేదు. మరెందుకొచ్చావు? అంటే ఆ రోజు మీరు చెప్పిందే కరెక్ట్ మేడం. ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు అన్నారు కదా, అందుకే ఏదైనా పని చూసుకుందామని వచ్చాను మేడం. ఏం పని చేస్తావు? మేడం, మీరేం చెప్పినా చేస్తాను మేడం. అయినా నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నీకు పని ఎలా ఇస్తాననుకున్నావు? బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఏంటి ఆమెని? నీ మంగళసూత్రం దొంగతనం అయితే నిజాయితీగా తను తిరిగి తీసుకొచ్చాడు అంటేనే అతనిలో మంచితనం ఏంటో అర్థమవుతుంది కదా. ఎలాగూ మన ఇంట్లో పనిచేసేవాడు మానేశాడు కదా, ఇతను నా ప్లేస్లో పెట్టు. సరే, జాగ్రత్తగా పనిచేసుకో. ఏం మాత్రం తేడా వచ్చినా నేను అస్సలు ఊరుకోను. వెంటనే ఇంట్లోంచి పంపించేస్తాను. అయ్యో మేడం, కష్టపడి పనిచేస్తాను మేడం, జాగ్రత్తగా చేస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. జ్యోతి, జ్యోతి, ఇతనికి ఏమేం పనులొచ్చో కనుక్కుని అవన్నీ చేయించు. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.